ఏ రాజకీయ పార్టీకైనా కూడా ఎన్నికల ప్రజల నుంచి మ్యాండేట్ కోరినప్పుడు వాళ్ళకి 5 సంవత్సరాలు పరిపాలించే విధంగా తీర్పునిస్తారు. గత 60 సంవత్సరాల ముందు నుంచి కూడా ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలుగుదేశం పార్టీ 2014 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపరీతమైనటువంటి అవినీతి పోకడలకు వెళ్తున్నటువంటి విషయం మేము చెప్తూ ఉన్నాం. కానీ కొన్ని పత్రికల మద్దతుతోనూ కొంతమంది ఇస్తున్నటువంటి సూచనలతోనూ ఈ విచ్చలవిడితనం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ప్రతిపక్ష పార్టీ ప్రతి విషయంలో కూడా మాట్లాడుతుంటే అది తేలికగా ప్రతిపక్షాలు అలాగే మాట్లాడతాయి అన్నటువంటి మెసేజ్ని ఇస్తూ చులకన చేసేటువంటి భావాన్ని కూడా కల్పిస్తున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2004లో అప్పుడు ప్రాజెక్టులు అన్నీ కూడా త్వరగా పూర్తి కావాలా అని చెప్పి మంచి సంకల్పంతో అని ప్రారంభోత్సవం చేస్తే, లేదు అవినీతి జరుగుతుంది, ధనయజ్ఞం జరిగిపోతుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు లేవదీసినటువంటి ఏ అంశం పైన కూడా చర్చించడానికి సిద్ధపడేవారు. ఒక్కొక్కసారి అర్ధరాత్రి వరకు అసెంబ్లీలో కూడా చర్చలు జరిగేటివి. వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు మేము వాంటెడ్గా చేసినటివి అని చెప్పి స్వయాన ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రకంగా అప్పుడు పారదర్శకంగా దాంట్లోపైన చర్చలు కూడా జరుగుతూ ఉండేది. ఒకవేళ పత్రికలు అనుకూలంగా లేవు అని చెప్పి కూడా ఆయన ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఒకవేళ అట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు కొన్ని పత్రికల వ్యతిరేకంగా రాసినటువంటి పత్రికలలో ఏదైనా వార్తలు వస్తే కూడా ఆ పత్రిక తెప్పించి దానిపైన తగు చర్యలు తీసుకునేవాడు. ఏ ప్రాజెక్ట్ అయినా కూడా అవినీతి జరిగిందన్నా, ఏదైనా ప్రాజెక్టు పైన సింగిల్ టెండర్ కోట్ అయిందన్నా కూడా అటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా దానిపైన దృష్టి కూడా పెట్టేవాళ్ళు. అందరికీ తెలిసిన అంశం ఏంటంటే, రింగ్ రోడ్లో పెద్దగా అవినీతి జరిగిపోతుంది అని చెప్పి మాట్లాడినప్పుడు వాటిపైన సిబిఐ ఎంక్వైరీ వేసడం జరిగింది. పరిటాల రవి హత్య సంఘటన సందర్భంగా చేసినటువంటి ప్రతిపక్ష సూచనల మేరకు అది కూడా సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది. అదే రకంగా బొత్స సత్యనారాయణ గారి పైన ఆరోపణ చేసినప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది. వాటన్నిటి రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వింతగా రాజధాని భూములలో అక్రమాలు జరుగుతున్నాయి, సిబిఐ ఎంక్వైరీ ఏంటంటే మీరు అభివృద్ధికి వ్యతిరేకం, సిబిఐ ఎంక్వైరీ చేస్తే అభివృద్ధి ఆగిపోతుంది అంటాడు. మరి రింగ్ రోడ్ విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు అభివృద్ధి ఆగలేదు. ఈరోజు ప్రాజెక్టులలో వేలాది కోట్ల అవినీతి జరిగిపోతుంది. గతంలో జరిగినటువంటి ప్రాజెక్ట్స్ పైన మళ్ళీ బిల్లులు చేసుకుంటున్నారు, అంచనాలు 10 పెంచి విపరీతంగా దోచుకుంటున్నారు అని చెప్పి మేము పదే మాట్లాడుతుంటే కూడా చులకన భావన తీసుకుంటున్నారు. ఈరోజు ఆధారాలతో సహా చెప్పడం జరిగింది. కుప్పం బ్రాంచ్ కెనాల్కు 450 కోట్లు సింగిల్ టెండర్ వేశారు, అది రూల్స్ ప్రకారం వ్యతిరేకము అని అంటే దాన్ని పట్టించుకోలేదు. ఈరోజు మళ్ళీ కూడా ఒక టనల్ని హంద్రినీవాలో 20B అన్నటువంటి ప్యాకేజ్ని అదే రకమైనటువంటి సింగిల్ టెండర్ వేశారు, అంచనాలు 10 పెంచారు, సింగిల్ టెండరే పార్టిసిపేట్ చేశారు. అదే సింగిల్ టెండర్ కూడా ఎక్సెస్కి వచ్చింది. అది ఆమోదం తెలపద్దు అని పదే అధికారులను కోరినా కూడా ఆ సిఓటీకి పంపించి సిఓటీలో కూడా ఒత్తిడి పెంచి దాన్ని ఆమోదింప చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా ఒకటి అడుగుతున్నాం, మీరు అవినీతికి వ్యతిరేకం, అన్నా హజారే పోరాటం చేస్తే మేము అవినీతిని అంతం చేయాలని చెప్పి మేము కూడా పోరాడుతున్నాం, మేము అన్నా హజారేకి వారసులం అని చెప్పి మీరు మాట్లాడారు. ఆ రోజు అవినీతి రహితటువంటి ప్రభుత్వం ఇస్తాము అని చెప్పి కూడా మీరు మాట్లాడారు. ఈరోజు మీకు చిత్తశుద్ధి ఉంటే మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. మేము ఈరోజు పర్టికులర్గా ఆరోపణ చేసినటువంటి ప్యాకేజెస్ పైన మీరు సిబిఐ ఎంక్వైరీ చేస్తే మీరు ఆగిపోతుంది, సిబిఐ వేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని మీరు భయపడుతున్నారు. మీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి సిబిఐ ఎంక్వైరీ కానీ లేదా విజిలెన్స్ వాళ్ళకు కానీ మీరు రెఫర్ చేయండి. లేదా మీలో 1% చిత్తశుద్ధి ఉన్నా మేము ఆరోపణ చేస్తున్నటువంటి ఈ ప్యాకేజీల పైన ఉన్నటువంటి 20B ప్యాకేజ్ పైన కానీ ఏదైనా కూడా దాని పేపర్స్ బయట పెట్టండి, దానిపైన చిన్న డిస్కషన్ పెట్టండి, వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ ఈ రకంగా అవినీతి చేసుకుంటూ పోతే అంతు లేకుండా పోతుంది. బయటకేమో కొత్త రాష్ట్రం, మేము కష్టాల్లో ఉన్నాం, మాకు పైనుంచి నిధులు రాలేదు అని చెప్పి మాట్లాడుతూ ఈ రకంగా వేలాది కోట్లను
ప్రాజెక్టుల పేరు చెప్పి దోచుకోవడం సమంజసమా? ఎదురుదాడే మీ యొక్క ప్రయత్నం అన్నటువంటిది మీరు భావించకండి. ఎదురుదాడి చేస్తే సరిపోతుంది, వాళ్ళు ఏదో ప్రతిపక్షంగా మాట్లాడారు కాబట్టి మేము 4 మాటలు తిడతాం వాళ్ళని అని చెప్పి తప్పించుకునేట్టు ప్రయత్నం చేయొద్దు. మేము ఈరోజు చిత్తశుద్ధితో అడుగుతున్నాం. మేము ఏదైతే ఆరోపణలు చేసినామో ఈ ప్యాకేజెస్ పైన మీరు ఆ పత్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాకా టెండర్లు జరిగినవి ఆ డాక్యుమెంట్స్నన్నా బయట పెట్టండి. సిబిఐసిఐడి ఎంక్వైరీ కానీ విజిలెన్స్ ఎంక్వైరీ కానీ ఇవ్వండి, బండారాలు బయటపడతాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరీ బరిదెగిచ్చేసినట్టుగా మాట్లాడేస్తున్నారు. డైరెక్ట్గా అధికారులతో మీరు మా పార్టీని గెలిపించే విధంగా ప్రయత్నం చేస్తేనే మీకు పోస్టులు ఇస్తామన్నటువంటి మాటను తను మాట్లాడుతున్నాడు. ఇది ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా జరుగుతుందా? ఈ రకమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి వాళ్ళ గురించి ఏమనుకోవాలి? చంద్రబాబు నాయుడు గారు బరితెగించారు కాబట్టి నాకేం కాదు అని చెప్పి ఆయన అనుకుంటూ ఉండొచ్చు. కానీ దయవుంచి అధికారులను కోరుతున్నాం, మీరు ఇలాగే తప్పిదాలు చేస్తే మీరు నిజంగా మీ యొక్క కెరీర్కు ఇబ్బందులు జరుగుతాయి భవిష్యత్తులో. వాళ్ళు చేసేటువంటి అవినీతిని మీరు ప్రోత్సహించే వాళ్ళు అవుతారు. మీరు వాళ్ళ మాటలు నమ్మి తొందరపడి ఫైల్స్ పైన ఎలాగంటే అలాగా వాళ్ళు కోరిన విధంగా సంతకాలు పెడితే భవిష్యత్తులో మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పారదర్శకంగా ఉంటుంది, దానివల్ల అభివృద్ధి చెందుతుంది అని అంటే ఖచ్చితంగా మేము సహకరిస్తాం. కానీ దాన్ని ఈ రకంగా డీమోరలైజ్ చేసి మాట్లాడడం, అధికారులను ఎంకరేజ్ చేస్తాం. కానీ ఈ రకమైనటువంటి విచ్చలవిడినటువంటి అవినీతిని ప్రోత్సహిస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం. చాలా చోట్ల ఈ యొక్క టెండర్ల ప్రాసెస్లో రాజకీయ నాయకులతో పాటు కొంతమంది అధికారులు కూడా కాంట్రాక్టర్లుగా మారి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పత్రికల్లో వచ్చేటువంటి వార్తలను చులకనగా తీసుకోవద్దు. ఆరోపణ చేసినటువంటి వాటిని కూడా మీరు చులకనగా తీసుకోవద్దు. మీలో ఒక 5% చిత్తశుద్ధి ఉన్న ఈ 20 ప్యాకేజ్ ఒకటే ఉదాహరణకు తీసుకుందాం, మిగిలినటువన్నీ కూడా మళ్ళీ తీసుకుందాం. ఈ ఒక్క ఉదాహరణకి ఇదొక్కటి కూడా పత్రికా ముఖంగా కోరుతున్నా, ఆ డాక్యుమెంట్స్ అన్ని బయటపెట్టి డిస్కషన్కి రండి, ప్రజలకు చూపించండి, మీ బండారం బయటపడుతుంది. ఇలాగ చేస్తేనే కొంచెమన్నా ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడిన వాటిలో అవుతాం. కానీ లేకపోతే ఈ అవినీతి విచ్చలవిడితనాన్ని రాజకీయంగా నిజంగా ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ, వీటిపైన కనీసం మీలో 2%, 1% చిత్తశుద్ధి ఉన్న ఎంక్వైరీకి ఆదేశిస్తారని ఆదేశిస్తూ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అవినీతి జరగకూడదు అని చెప్పి, ప్రాజెక్టులు జరగాలి కానీ అవినీతి విచ్చలవిడితనం జరగకూడదు అని చెప్పి మరొకసారి డిమాండ్